శ్రావణ మాసం వచ్చేసింది కదా. మరి శ్రావణ సోమవారాల గురించి మనం తెలుసుకున్నాం. ఈ రోజు శ్రావణ మంగళవారాలు మేమంతా గౌరీ వ్రతం ఎలా చేయాలో తెలుసుకుందాం. శ్రావణ మంగళవారం చాలా ప్రధానంగా ఉంటుందమ్మా. ఉమ్, కొత్తగా పెళ్ళైనటువంటి ఆడపిల్లలు తప్పనిసరిగా మంగళవారం నోములు నోచుకుంటూ ఉండడం చాలా కాలంగా అలవాటుగా ఉన్న పద్ధతి. అయితే మంగళవారం మనం ఏదైనా స్టార్ట్ చేయాలంటే ఆలోచిస్తూ ఉంటాం. మరి కొత్తగా పెళ్ళైన వాళ్ళు గౌరీ వ్రతం అది స్టార్ట్ చేయొచ్చా? మంగళవారంతో సమస్య ఏమీ లేదమ్మా. మంగళవారం నాడు ఏది చేసినా మళ్ళీ మళ్ళీ చేస్తాం. ఉమ్, అందుకని మంగళవారం మారు కోరుతుంది అని చెడ్డ పనులు చేయకుండా ఉంటాం. మంచి పనులు చేస్తే మళ్ళీ మళ్ళీ చేస్తాం. తప్పేమిటి? అంతేగా. అదే కదా. ఏదైనా చూసే దృక్పథమే కదమ్మా. అంతే కదా. చూసే దృక్పథం కాదు, అసలు ఒకటి సత్యం ఉంటుంది, దాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేం మనం. ఉమ్, అందుకే ఉదాహరణకి మంగళవారం అనగానే అప్పు తీర్చడం మంగళవారం నాడు మొదలు పెట్టండి, త్వరగా తీరిపోతుంది. ఉమ్. అప్పు ఇవ్వడం మొదలు పెడితే ఇస్తూనే ఉంటాం. ఏది కావాలి మీకు? రావటమే. అంచేత పోవటం వద్దు. అప్పు తీరాలి కదా. తీరాలి. అప్పు తీరాలి, అప్పు తీరే మార్గం చెప్పండి అంటే చెప్తా. ఒక్క రూపాయి అయినా మంగళవారం నాడు మీరు అప్పు తీర్చండి, తర్వాత అదే తీరిపోతూ ఉంటుంది అని. సెంటిమెంట్ ప్రాక్టికల్గా జరిగింది అని చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఓకే. ఏదైనా రిపీట్ 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 మళ్ళీ 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 మళ్ళీ. అంచేత మంగళవారం చెడ్డ పనులు చేయడానికి మొదలు పెట్టకూడదు. అంటే మన చెడ్డ పనులు మనం చేస్తామంటే కొన్ని తప్పనిసరి చేసే ఉంటాయి కదమ్మా, అట్లాంటివి చెయ్యం. అంతేగాని మంగళవారం పనికిరాందని ఏం లేదు. రైట్. సో గౌరీ వ్రతం కొత్తగా పెళ్ళైన పెళ్లి కూతురు ఆడపడుచులో డెఫినెట్గా స్టార్ట్ చేయొచ్చు. ఎందుకు అంటే మంగళుడు అంటే కుజుడు, మంగళుడు అంటే కుజుడు అంటే మార్స్కి ఆధిపత్యం వహించేది అమ్మవారు. అంచేత కుజదోషం ఆడపిల్లలకి చాలా ఉంటుంది. సంతానం కలగకపోవటం కానీ, కలిగిన సంతానం మాట వినకపోవడం కానీ, మరి భార్యాభర్తల మధ్య ఏకాభిప్రాయం లేకపోవడం కానీ, ఇట్లాంటివన్నీ జరగడం. అంతేకాకుండా నెలసరిలో ఇబ్బందులు రావడం కానీ, ఇవన్నింటికి ఆధిపత్యం కుజుడు. సో ఆడవాళ్ళకి కుజదోషం ఎక్కువగా ఉండకుండా ఉంటుంది. కుజదోషం ఉంటుంది. ఎందుకంటే నెలసరి ఉండేది ఆడవాళ్ళకే కదా. మన శరీరంలో ఉండే రక్తం మీద ఆధిపత్యం కలిగిన వాడు కుజుడే కదా. అందుకని అతడు అనుగ్రహం కావాలంటే అతన్ని నేరుగా ప్రార్థించిన దానికన్నా అతడు ఎవరి మాట వింటాడో వాళ్ళని ప్రార్థిస్తే చెప్పు చేతల్లో ఉంటాడు, మరి కావలసినట్టు వింటాడు. రికమెండేషన్ కదా, ఆధిపత్యం. మంగళుడు అనబడే కుజగ్రహానికి ఆధిపత్యం వహించేది. అసలు కుజుడికి మంగళవారానికి ఆధిపత్యం కలిగేటట్టు ఇచ్చినటువంటిది జగన్మాత అయినటువంటి గౌరీదేవి, సర్వమంగళ. అందుకని ఆ రోజు అమ్మవారిని కనుక మనం ప్రార్థించుకున్నట్టయితే స్త్రీలకు ఉండే దోషాలు ఏమీ లేకుండా పోతాయి. స్త్రీలు తరచుగా ఎదుర్కొనే దోషాలు ఏమున్నాయో అవి లేకుండా ఉండడానికి మంగళగౌరిని పూజించమని చెప్తారు. మినిమంగా అసలు పూజా విధానం ఏం చేసుకోవాలమ్మా? అంటే ఆ రోజు మనం ఇప్పుడు పసుపు కుంకుమలు బయటికి ఇవ్వకూడదు, ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా. అట్లాంటి రూల్స్ రెగ్యులేషన్స్ మంగళవారానికి అప్లై అవుతాయా? ఓకే. ఎందుకంటే గౌరమ్మని పెట్టుకుంటాం, అది నలుగురికి పంచవచ్చు కదా. గౌరమ్మని ఎందుకు పంచుతారమ్మా? గౌరమ్మని తీయరు కదా. ఆ రోజు తీయకూడదు కదా. ఆ రోజు ఎందుకు తీస్తారు? తీయరు. మర్నాడు అలాగే ఉంచుతారు. ఇంకా కొంతమంది అయితే 4 వారాలు అదే గౌరీదేవిని ఉంచుకుంటారు, పసుపుతో చేసింది. తర్వాత కూడా గౌరీదేవిని ఎవరికి పంచరమ్మా. తీసిన తర్వాత కూడా ఆ ముత్తైదులైన వాళ్ళు ముఖానికి పసుపుగా తమ ఇంట్లో తాము రాచుకోవడమో, లేకపోతే తులసిలోనో ఎక్కడో ఎవరు తొక్కని చోట పెట్టడమో చేస్తారు తప్ప అది తీసి అందులో గౌరీదేవినే తలో కాస్త అందరికీ పంచే పద్ధతి ఎక్కడా నేర్చుకోవాల. కనుక మీ ఇంట్లో ఎన్ని విగ్రహాలు ఉండని, ఎన్ని ఛాయాచిత్రాలు ఉండని, ఎన్నన్నా బొమ్మలు ఉండని, ఏదన్నా కానీ పూజ చేసేటప్పుడు మాత్రం పసుపు గౌరీదేవే ప్రధానం. పసుపుతో గౌరీదేవిని, పక్కన వినాయకుడిని చేసి ముందర నిర్విఘ్నంగా పరిసమాప్తి కావాలని వినాయకుడిని పూజించి ఆ తర్వాత గౌరీదేవిని పూజిస్తాం. నిత్యం చేసే పూజ కాక ఆ పూజ అయిపోవాలి. అది ఇది కలపకూడదు. వ్రతాలు అవన్నీ కూడా మన నిత్య పూజ అయిన తర్వాత చేసుకునేవి. అంటే పూర్వకాలం మగవాళ్ళు చేసేవారు అనుకో నిత్య పూజ, అందువల్ల వాళ్ళు పూజ చేశాక చేసుకునేవాళ్ళం. ఇప్పుడు అది కూడా ఆడవాళ్లే చేస్తున్నారు కనుక అది కూడా పూజ అయ్యాకే ఇది ఆ పూజ అయిన తర్వాత ఇచ్చేసుకుంటూ ఈ పూజలో ఈ గౌరీదేవిని వినాయకుడిని పెట్టుకుని పూజ చేసుకుని పూజ అంతా అయిన తర్వాత పూజలో అంతర్భాగంగా తోర పూజ చేస్తారు. దీనికి ప్రత్యేకం.
ఏం చేయాలంటారమ్మా? అంటే 5 పోగుల దారం తీసుకుని 5 ముళ్ళు వేసి ఒక 3 పెట్టుకుంటారు. ఒకటి అమ్మవారికి, ఒకటి ముత్తైదువకి, ఒకటి తాను కట్టుకునేటందుకు, ఈ 3. అయితే కొంతమందికి ఏంటంటే ఏడాదికి పెరుగుతాయి. మొదటి ఏడాది 5 ఉంటే, రెండో ఏడాది 10, మూడో ఏడాది 15 అట్లా పోగులు, ముడులు, ముత్తైదులు కూడా. అలాగే జ్యోతులు, జ్యోతుల్లో వెలిగించాలా దీపం కూడా? దీపం మామూలు దీపం కాకుండా కథ చెప్పుకునేటప్పుడు జ్యోతుల్లో దీపం వెలిగిస్తారు. జ్యోతులంటే బియ్యం పిండితో అదే చలిమిడిలాగా చేసి దాంతోనే ప్రమిదలు చేసి అందులో ఆవునేతి ఒత్తులు పెట్టి దీపం వెలిగిస్తారు. వెలిగించి కథ చెప్పుకుంటూ దానికి ఒక ఇనప అట్లకాడ కానీ కత్తి కానీ తీసుకుని దానికి కొద్దిగా ఆవు నెయ్యి రాచి దాన్ని పెట్టి దానికి కూడా ఒక తోరం కడతారు. కట్టి కథ చెప్పుకుంటున్నంతసేపు ఈ దీపాల మీద ఈ వెలిగించిన జ్యోతులు ఉన్నాయే, ఈ జ్యోతుల మీద దాన్ని పెడతారు. కాటుక తయారవుతుంది. కొంచెం ఆవు నెయ్యి రాచి ఇంత ఒక చుక్క ఇలా అంతే అంటనట్టు పెట్టి ఆ దీపాల మీద ఈ కత్తిని పెట్టి లేక అట్లకాడని పెట్టి దానికి కూడా తోరం కడతారు. కట్టి దాన్ని అక్కడ పెట్టి కథ చదువుతారు. కథ చదివే వరకు దాని మీద ఎట్లా పెడితే కాటుక తయారవుతుంది. ఆ కాటుక కళ్ళకు పెట్టుకుంటారు. అది వచ్చిన ముత్తైదులకు కూడా ఇస్తారు. ఎవరైతే కాటుక కళ్ళకు పెట్టుకుంటారో వాళ్ళకి కంటికి సంబంధించిన దోషాలు లేకపోవడమే కాదు, వాళ్ళ వంశంలో ఎవ్వరికీ కూడా అంధత్వం ఉండదు. ఇది ఆ కథలో మనకు కనపడుతుంది అనమాట. చెప్పేటటువంటి కథలో మంగళగౌరి కథ అని దొరుకుతుంది. మంగళగౌరి వ్రతానికి సంబంధించిన కథ దొరుకుతుంది, అందులో కనపడుతుంది. అయిన తర్వాత అమ్మవారికి తాంబూలం ఇస్తారు. ఒక ముత్తైదువని సాక్షాత్తు గౌరీదేవిలాగా కూర్చోబెట్టి ఆవిడికి అన్ని రకాల ఉపచారాలు చేసి భోజనం పెట్టి ముత్తైదుకి ఇష్టం ఉంటే చీరలు పెడతారు, లేనట్టయితే తాంబూలం ఇచ్చి పంపిస్తారు. భోజనం మాత్రం పెడతారు. పూర్వకాలం అయితే తమ ఇంటికి వచ్చి తమ ఇంట్లోనే వాళ్ళు తలంటి పోసుకునేటట్టు, ఇక్కడే తలంటి పోసుకుని ఇక్కడే వాళ్ళు ఉండి వాళ్ళకి వీళ్ళు కాళ్ళు కడిగి ఆ ముత్తైదుకి స్వయంగా కాళ్ళు కడగాలి. అమ్మవారి కాళ్ళు కడగలేం. అంటే ఇప్పుడు మనం షోడశోపచారాల్లో అమ్మవారికి చేసేవన్నీ ముత్తైదుకి చేస్తారు. ఆవిడికి చేయలేంగా వీడికి చేస్తారు. ఆవిడికి పెడితే మరి పండు తిందో లేదో మనకి తెలియదు, ఈవిడైతే తింటుంది. అలా చేసి ఆవిడ చివరికి వాయనం ఇస్తేనమ్మా వాయనం అని తెలుగులో చెప్పిస్తారు. ఆవిడ పుచ్చుకుంటున్నట్టు ఎవరు మీరు అంటే నేనే సాక్షాత్తు మంగళగౌరీ దేవిని అని అంటారు. ఎంత గొప్ప విశేషం అమ్మా. కోరితి వరం అంటే ఇస్తిని వరం అంటుంది. ఇంత అయ్యాక పక్కింటి ఆవిడ నేను ముత్తైదుగా పిలుచుకుని నేను వ్రతం చేసుకున్నాక ఆవిడ నాకు వరం ఇస్తాను అని అన్నాక రేపు పొద్దున ఆవిడ నాకు హాని చేస్తుందా, ఆవిడికి నే చేస్తానా? మరే ఎంత గొప్ప సామాజికమైనటువంటి ప్రయోజనం ఉంది. అయితే అమ్మ, ఈ మంగళవారం పూట ఇచ్చే వాయనంలో ఏమేమి ఉండాలి, ఏమేమి ఉండకూడదు? అంటే ఈ మధ్య కాలంలో కొత్త పోకడలకు పోయి మేము మాకు కావాల్సిన గిఫ్ట్లన్నీ ఇస్తా ఉన్నాం కదా, ప్లాస్టిక్ వస్తువులు కానీ అవి కానీ ఇవి కానీ, అందులో అవన్నీ తాంబూలంలో కాదమ్మా, విడిగా మీరు ఇచ్చిన గిఫ్ట్లన్నీ ఇచ్చుకోవచ్చు. తాంబూలంలో శనగలు, ఆకు, ఒక్క, పండు, ఓపికంటే దాన్ని ఏమంటారు రవికెల బట్ట ఇవ్వచ్చు. చీర పెడితే కూడా పెట్టచ్చు. అంతే. ఈ మిగిలినవన్నీ మీ ఇష్టం. ఇంకే మీరు ప్లాస్టిక్ ఇస్తారా, వెండి ఇస్తారా, బంగారం ఇస్తారా, ఆస్తి దోచిస్తారా, అదంతా మీ ఇష్టం. కానీ ప్రధానంగా ఆకు, ఒక్క, సున్నం, శనగలు ఎందుకు ఇస్తారంటే శనగలేమో గురువుకి సంబంధించినవి, ఒక్క ఏమో కుజుడికి సంబంధించింది, సున్నమేమో చంద్రుడికి సంబంధించింది, ఆకులేమో సూర్యుడికి సంబంధించినవి. ఇవన్నీ దోషాలు పోతాయి తాంబూలంగా ఇంకోళ్ళకి ఇచ్చుకుంటే అని అవి ఇస్తారు. అందుకనే ఇవి ఇచ్చేటప్పుడు కక్కుర్తి చేయకుండా, అంటే వక్కల బదులు సోంపు ప్యాకెట్లు పెట్టడం లాంటివి చేస్తే మరి దానికి మీనింగ్ పోతుంది కదా. అదే కదా, అసలు ఆ ప్లాస్టిక్ ప్యాకెట్లే పెడుతున్నారు, అది బాధగా ఉంటుంది. పసుపు కదమ్మా, పేపర్లో పసుపు కాదు, పసుపు కుంకం కాలికి ఇస్తాం, ఇక దాంట్లో ఇవ్వాల్సిన పని లేదు. పసుపు కుంకం ప్యాకెట్లు ఇవ్వాల్సిన పని ఏం లేదు, ఎందుకు ఇస్తారో తెలియదు. అవేవో లక్క జోళ్ళు అని చెప్పి తర్వాత ఉద్యాపనలో వెండికి లక్క పిడతల్లో పూర్వం కుంకుమను పసుపు పెట్టడానికి కుంకుమ భరణలు అలా వచ్చే వాటిలో ఇచ్చేవాళ్ళు. చక్కగా కాలికి పసుపు రాచి, ముఖానికి బొట్టు పెట్టి, గంధం ఇచ్చి, కాటుకి ఇచ్చి, పూలు ఇచ్చి, ఇవన్నీ ఇచ్చిన తర్వాత తాంబూలం ఇది ఇస్తాం.
ఈ ప్యాకెట్లలో ఇచ్చిన పసుపు కుంకాలు ఒకళ్ళకు మార్చుకోవడమే గాని ఎవరన్నా వాడగా చూసారా మీరు? అవే తిరుగుతుంటాయి. అవే తిరుగుతూ ఉంటాయి. అనవసరం. గాజులు ఇవ్వచ్చా వాయనంలో మంగళవారం రోజు? ఇవ్వచ్చు. చేతికి వేసుకోవడానికే ఇవ్వచ్చు, లేదంటే వాయనం కూడా ఇవ్వండి. ముత్తైదుకు సంబంధించినవి ఏవైనా ఇవ్వచ్చమ్మా. ఓకే, అది అంతేగాని వేరేవన్నీ అది మీ ఉపాన శక్తి. ఆ సంబంధం లేదు, దీనికి సంబంధం లేదు. నా గొప్ప చూపించుకోవడానికి నేను ఏదైనా ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు నేను లాస్ట్ లో అడగబోయే ప్రశ్న మీకు కొంచెం కోపం తెప్పిస్తుంది కానీ నేను అడిగేస్తాను. మంగళవారం మంగళగౌరి వ్రతం రోజు ఏ నైవేద్యం పెట్టాలి అమ్మవారికి? అదే మా ప్రేక్షకులకు వచ్చే డౌట్. అమ్మ మామూలుగా అమ్మవారికి ఎప్పుడు కూడానమ్మా పరమాన్నం పులిహార చాలా ఇష్టం. ఈ మంగళవారం నాడు ఇంకా కొంతమంది ఇవి చేస్తారు, పూర్ణం బూరెలు చేస్తారు. అది ఇంకా తర్వాత అన్ని రకాల వంట, పప్పు, కూర, పులుసు, పచ్చడి, పెరుగు, నెయ్యి, అన్ని రకాల పదార్థాలు ఉండి పరమాన్నం దేనికైనా మనకి శ్రేష్టం. పరమాన్నం అన్నాం క్షీరాన్నాన్ని. పాలతో చేసేదాన్ని పరమాన్నం అని ఎందుకన్నాం అంటే అన్నిట్లోకి శ్రేష్టం అని. పాలతో ఉడికించిన పరమాన్నం, ఆ తర్వాత పులిహార, చిత్రాన్నం కూడా అమ్మవారికి ఇష్టం. మనకి అన్ని చెప్తారు కదా అన్ని రకాల అన్నాలు, వాటిల్లో ఏవైనా పెట్టచ్చమ్మా. చాలా సంతోషం అమ్మా, ధన్యవాదాలు.